13వ తారీఖున మనందరికీ తెలిసిందే సార్వత్రిక ఎన్నికలు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగబోతా ఉన్నది. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు యొక్క పరిపాలన, మా ప్రోగ్రెస్ కార్డు ఇది, మేము చేసింది ఇది అని ప్రజల ముందరికి పెట్టి మేము ఎన్నికలకు వెళ్తూ ఉన్నాం. మరి చంద్రబాబు నాయుడు గారు 2014లో ముఖ్యమంత్రి చేసినప్పుడు 640 హామీలు ఇచ్చి ఉన్నాడు. ఆ 640 హామీలు ఈ రోజున తెలుగుదేశం వెబ్సైట్లో చూస్తే అది మన కంటికి కూడా కనబడదు, డిలీట్ చేసేసారు. అంటే వాళ్ళకున్న మేనిఫెస్టోకున్న విలువ ఏ పార్టీదనేది ఒక్కసారి ప్రజలందరూ కూడా గమనించాలి, ఆలోచన చేయాలి. నేను మచ్చుకి 4 ప్రధానమైన హామీలు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన వాటిలో మీకు ఒక్కసారి మళ్ళీ గుర్తుకు చేస్తాను. జాబు కావాలంటే బాబు రావాలని అన్నాడు. మరి ఎంతమందికి జాబులు వచ్చాయో చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకైతే అందరికీ తెలుసు, ఏ ఇంట్లో కూడా జాబు రాలా. ఒకవేళ జాబు ఇవ్వలేని పక్షంలో ఆయన చెప్పిన రెండో మాట ఏంటంటే 2000 రూపాయలు ప్రతి నిరుద్యోగికి నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పాడు. నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5.5-6 కోట్ల మంది జనాభా ఉన్నారు. ఆ జనాభాకి సంబంధించి నెలకి 2000 అయితే సంవత్సరానికి 24,000, 5 సంవత్సరానికి 1,20,000 రూపాయలు, 1,20,000 రూపాయలు ఒక్కొక్క వ్యక్తికి. మరి 6 కోట్ల ఆంధ్రుల్లో ఏ ఒక్కడికి 1,20,000 రూపాయలు ఆయన ఇచ్చాడని నేను ప్రశ్నిస్తున్నా. ఒకవేళ ఎవరికైనా ఇస్తే చెప్పండి, మేము రాజకీయాల నుంచి వదిలి వెళ్ళిపోతాం. మరి ఈ రకమైన అబద్ధపు మాటలు చెప్పి ఆయన వెళ్ళిన సందర్భం. రైతు రుణమాఫీ అక్షరాల 87,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. మరి అది ఎక్కడికి వెళ్ళిపోయిందనేది ఎవరికీ తెలియదు. ఏ రైతుకి మాఫీ అయిందో మాకైతే తెలియదు. 4వ అంశము డ్వాక్రా రుణమాఫీ. ఆ డ్వాక్రా రుణమాఫీ సుమారుగా 14,000 కోట్ల రూపాయలు. మరి ఏ మేరకు చంద్రబాబు నాయుడు గారు చేశారో ప్రజలకి ఎవరికీ కూడా తెలియదు. అంటే ప్రధానమైన 4 హామీలు 640లో నేను 4 హామీలు ప్రస్తావించాను. మహాలక్ష్మి పథకం 25,000 రూపాయలు, ఆడ అమ్మాయి పుడితే 25,000 ఇంటికి. 5 హామీలు ప్రధానమైన నేను చెప్తే అందులో ఏ ఒక్కటి కూడా నెరవేర్చలే. అంటే చంద్రబాబు నాయుడు గారు నోట్లోంచి వచ్చిన మాటలు కానీ లేకపోతే మేనిఫెస్టో కానీ ఇవన్నీ కూడా అబద్ధాలు. మరి చంద్రబాబు నాయుడు గారిని ఏమని పిలవాలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒకసారి ఆలోచన చేయాలి. ఇది చంద్రబాబు నాయుడు గారు. మరి మా జగనన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రియతమ ముఖ్యమంత్రి చెప్తా ఉన్నారు, నేను ప్రకటించే మేనిఫెస్టో నాకు భగవద్గీత, నేను ప్రకటించే మేనిఫెస్టో నాకు ఖురాన్, నేను ప్రకటించే మేనిఫెస్టో నాకు బైబిల్ అని మరి ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. మేము నవరత్నాలనే కేవలం 9 పథకాలతో మేము ముందుకు వెళ్ళినది ప్రతిదీ కూడా తూచా తప్పకుండా మేము పాటించాం. అమ్మఒడి అయితే కానివ్వండి, చేయూత అయితే కానివ్వండి, 3,000 రూపాయల పెన్షన్ నేరుగా వాలంటీర్ పిల్లలతో ఇప్పించడం అయితే కానివ్వండి, రైతు భరోసా అయితే కానివ్వండి. ఇవాళ గతంలో మనం ఈనాడు మిత్రులు ఉంటే ఉన్నారు లేదు నాకు తెలియదు ఇక్కడ. గతంలో ఈనాడు పేపర్ తెరిస్తే 5-6 సంవత్సరాలు ఇలా తెరిచి చూస్తే రైతులు ఉరి వేసుకుని చనిపోయిన ఫోటో ఫ్రంట్ పేజీలో వేసేవారు. అంటే రైతు అన్నలందరూ కూడా అప్పులు చేసి ఇబ్బందులు పడి చనిపోయిన పరిస్థితులు గతంలో. వాళ్ళకి పంట రాక లేకపోతే అకాల వర్షాలతోనే ఏదో వివిధ కారణాలతో అప్పులు పాలైపోయి చనిపోయిన సందర్భాలు. ఈ గడిచిన 5 సంవత్సరాలు డిస్పైట్ ఆఫ్ కరోనా 5 సంవత్సరాల్లో ఎప్పుడైనా ఈనాడు పేపర్లో కానీ లేకపోతే తెలుగుదేశం పార్టీకి ఎఫిలియేటెడ్ పేపర్స్లో ఒక ఫోటో అయినా చూసామా అని అడుగుతా ఉన్నా. అంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక విప్లవాత్మకమైన మార్పు వచ్చింది. సంక్షేమ రాజ్యం జరుగుతూ ఉంది, ప్రజలు గమనించగలరు. చంద్రబాబు నాయుడు గారు చెప్పినవన్నీ కూడా అబద్ధాలు. మేము చెప్తా ఉన్నాం, ఆయన పేరు చంద్రబాబు కాదు, అబద్ధాలు బాబు. మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినవన్నీ చేస్తూ ఉన్నారు. ఇది నిజం, ప్రజలు గమనించమని కోరుతున్నా. ప్రజల్ని అబద్ధానికి నిజానికి జరిగే పోరాటంలో
నిజం పక్షాన నుంచోవలసిందిగా ఇవాళ ప్రజలందరినీ కూడా కోరి ప్రార్థిస్తున్నా. ఇవాళ సూపర్ 6 సూపర్ 7 చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. 4,000 రూపాయలు పెన్షన్ అని చెప్పి అవ్వాతాతలకు ప్రకటించిన వ్యక్తి ఆ సూపర్ 6లో ఆ స్కీమ్ లేదు, ఆ పదం లేదు. అంటే ఇది ఒక మోసానికి తెర తీశారనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా గమనించగలరు. వీళ్ళ తలదాచుకునేది తెలంగాణలో చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ఆఖరికి బీజేపీ అధ్యక్షురాలు ఆవిడ పురంధరేశ్వరి గారు కానీ రాజకీయాలు చేసేది ఆంధ్రప్రదేశ్లో. ఇది ఏం దౌర్భాగ్యం అని అంటున్నా. ఒక్కసారి ఇదంతా కూడా ప్రజలు గమనించి ప్రజల జీవితాల్లో మరింత వెలుగులు రావాలి అని అంటే ఖచ్చితంగా జగనన్న మరొకసారి ముఖ్యమంత్రి అయితేనే మొత్తం బడుగు బలహీన వర్గాలకి, అగ్రవర్ణాల్లో ఉన్న పేదవారికి అందరికీ కూడా మంచి జరుగుతుందనేది ఒక్కసారి గమనించి మనం ఆలోచన చేసి ఒక్కసారి మనం కూడా కళ్ళు మూసుకుని ఆలోచన చేస్తే కరోనా టైంలో కూడా ఎంత విపత్తు జరిగినా కూడా ప్రజలకి చిన్న అసౌకర్యాలు జరిగితే జరగచ్చు, కానీ చాలా సమర్థవంతంగా పరిపాలన చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అదే ప్లేస్లో చంద్రబాబు నాయుడు గారు ఉంటే చేతులు ఎత్తేసేవారు. మనం ఏం చేస్తాం, కరోనా వచ్చింది, మొత్తం ప్రపంచం అంతా అల్లాడిపోతుంది, మనం ఏం చేస్తామని చేతులు ఎత్తేసే పరిస్థితులు చంద్రబాబు నాయుడు గారు చేసి ఉండేవారు. కానీ ముఖ్యమంత్రి గారు చిరునవ్వుతో అన్నీ ఎదుర్కొన్న సందర్భాలు ప్రజలు గమనించగలరు. తమ అమూల్యమైన అతి పవిత్రమైన ఓటుని కొంతమంది పార్టీ ఇష్టపడే వాళ్ళు ఉంటారు. ఇవాళ నేను ఒక్క చిన్న ఉదాహరణ చెప్పి మన పెద్దలు మాట్లాడతారు. ఒకే ఉదాహరణ చెప్తారు. మొన్న బర్మా కాలనీలో ఒక జాయినింగ్ తీసుకుని వచ్చాం. ఆ జాయినింగ్ తెలుగుదేశం పార్టీ నుంచి బర్మా కాలనీ 9వ వార్డులో 2,000 మంది జాయిన్ అయ్యారు. మొత్తం మహిళలు జాయిన్ అయ్యారు. జాయిన్ అయితే నేను వాళ్ళని అడిగాను, అమ్మ జగనన్న అమ్మఒడి ఎంతమందికి వస్తుంది చేతులు ఎత్తండి నన్ను. ఒక 20% మంది చేతులు ఎత్తారు. మీరు చేతులు దింపకండి, అలానే ఉంచండి. చేయూత ఎంతమందికి వస్తుంది అని అంటే ఒక 45% మంది ఎత్తారు. అలానే ఉంచండి, ఎవరు దించకండి. పెన్షన్ ఎవరికి వస్తుంది, ఆసరా ఎవరికి వస్తుంది, ఒక్కసారి అలా చేతులు ఎత్తమంటే మొత్తం 2,000 మంది మహిళలు అలా చేతులు ఎత్తే ఉంచారు. నాకు ఆశ్చర్యం అనిపించింది. అంటే తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు, కార్యకర్తలు 4.5 సంవత్సరాల నుంచి జగనన్న ప్రభుత్వంలో లబ్ధి పొంది ఉన్నారు. వాళ్ళు మొన్న మా పార్టీలో జాయిన్ అయినప్పుడు తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు అయినప్పటికీ కూడా సంక్షేమ పథకాలు జగనన్న చెప్తా ఉంటారు కదా, కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం, పార్టీలు చూడమని. అది లివింగ్ ఎగ్జాంపుల్. ఇదే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. నేను వేయించిన రోడ్ల మీద నడుస్తున్నారు, నేను కట్టిన డ్రైన్ల మీద కూర్చుంటున్నారు, నాకు ఎందుకు ఓటు వేయరు అని బెదిరించిన సందర్భాలు చంద్రబాబు నాయుడు గారు. ఈ రెండు వ్యత్యాస ప్రజల్ని గమనించమని కోరుతాం. అదేవిధంగా రాజమహేంద్రవరానికి వస్తే ఇవాళ రాజమహేంద్రవరంలో ఒక పక్కన వడ్డీ వ్యాపారం చేసుకునేవాళ్ళు, చెట్లు వ్యాపారాలు చేసుకునేవాళ్ళు ఒక పక్షాన్ని నుంచుని ఉన్నారు. ఇవాళ అభివృద్ధి ఇంకో పక్షాన్ని నుంచుని ఉంది. ప్రజలను గమనించమని కోరుతున్నాం. 16 సంవత్సరాలు ఎమ్మెల్యే గారి కుటుంబం ఒక ఎమ్మెల్యేగా, మేయర్గా, మేమిచ్చిన ఎమ్మెల్సీగా 16 సంవత్సరాలు ఆ కుటుంబం రాజమహేంద్రవరానికి ఏమి చేశారని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇవాళ గడిచిన 5 సంవత్సరాల్లో నేను ఇది చేశాను, నా ప్రోగ్రెస్ కార్డు ఇది ప్రజల ముందు పెడతా ఉన్నాం. ఇవాళ లిస్ట్ అంత పెద్ద లిస్ట్ ఉంది. మరి ఒక్కసారి అభివృద్ధికి పట్టం కట్టమని ఓటర్ మహాశయులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ, మరి ఈ రోజున చాలా శుభదినం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి సిటీ నియోజకవర్గం ఎంతో మంచి వ్యక్తి, రాజమహేంద్రవరానికి చెప్పుకోదగ్గ కీలకమైన వ్యక్తి. మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పలుమార్లు మరి శివరాం సుబ్రహ్మణ్యం అన్న దగ్గరికి మనం చూసినట్టయితే గత ఎలక్షన్స్లో నాకు తెలిసి రాష్ట్ర చరిత్రలో ఎక్కడా కూడా ఒక నాయకుడు ఇంటికి వెళ్ళి ముఖ్యమంత్రి గారు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించిన సందర్భం ఇప్పుడు దాకా నాకు తెలిసి ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా లేదు. అది మొట్టమొదటిసారి. మరి ఆ గౌరవం, కీర్తి, ఆయన మీద ఉన్న
ప్రేమ ముఖ్యమంత్రి గారు నేరుగా శివరాం సుబ్రహ్మణ్యం గారి ఇంటికి వెళ్ళి కండువా కప్పి ఆహ్వానించడం జరిగింది. మరి ఈ రోజున మళ్ళీ మరి ముఖ్యమంత్రి గారు మేమందరం కూడా మొన్న గతంలో కూడా సుబ్రహ్మణ్యం అన్న ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లో రాజమండ్రి సిటీ సీటు నీ చేతుల మీద గెలిపించి తీసుకురావాలి అని చెప్పి మరి ముఖ్యమంత్రి గారు కూడా కోరడం జరిగింది. దానికి అనుగుణంగా ఇవాళ సుబ్రహ్మణ్యం అన్న యొక్క ఆశీర్వాదంతో ఇవాళ రాజమహేంద్రవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి రాబోయే రోజుల్లో విజయం సాధించడమే కాదు, రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోట చేసే విధంగా ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలందరం కూడా సమిష్టిగా కృషి చేసి మరి ముఖ్యంగా నాకు కుడి పక్కన కూడా మరి అంకుల్ రౌతు సూర్యప్రకాశ్రావు గారు కూడా ఉన్నారు, రుడా చైర్మన్. మరి గతంలో చూస్తే 2009లో కానీ 2004లో కానీ వారు శాసనసభ్యులు అయినప్పుడు రాజమహేంద్రవరంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో అంతమంది నాయకులు ఉండేవారు. ఏ పార్టీలో కూడా ఉండరు, ఏ నియోజకవర్గంలో కూడా ఉండరు. అంతమంది ఆశావాహులు ఎమ్మెల్యే అభ్యర్థులు ఆ రేంజ్లో ఉండేవారు. మరి ఆ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఏ స్థాయిలో అయితే 2004-09లో ఉందో అదే స్థాయిలో ఈ 2024లో కూడా దానికి రెట్టింపు బలం చేకూర్చే విధంగా పెద్దలందరూ కూడా కృషి చేస్తారని మరి ముఖ్యంగా మాకు చాలా ఇష్టడు. నేను ఇదివరకు చిన్నతనంలో కూడా వ్యాపారం నేర్చుకునేటప్పుడు కూడా నేను సుబ్రహ్మణ్యం అన్న దగ్గరికి వెళ్ళేవాడిని. నాతో ఏదైనా వ్యాపారం నేర్పించండి, కన్స్ట్రక్షన్ నేర్పించండి అని వారితో కూర్చొని మాట్లాడే సందర్భాలు నాకు ఎప్పుడు కూడా వయసులో నాకన్నా పెద్ద వయసు ఉన్న వాళ్ళతో నాకు మ్యాచ్ అవుతూ ఉండేది. అప్పుడు చిన్నతనం నుంచి కూడా ఆ రకమైన ఆలోచన విధానం. మరి అన్న కూడా నన్ను సొంత తమ్ముళ్ళలాగా చూసిన సందర్భాలు. మరి ఈ రోజున మరి సుబ్రహ్మణ్యం అన్న కూడా రాజమహేంద్రవరం నియోజకవర్గంలో కూడా విస్తృతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుకి కృషి చేస్తారని నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరి అన్న సుబ్రహ్మణ్యం అన్నను కూడా మన ఎంపీ అభ్యర్థి అయిన డాక్టర్ గూడూరి శ్రీనివాస్ గారు కూడా వారి సందేశం ఇస్తారు. కొంచెం లాంగ్ అయినట్టుంది. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్. నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నువ్వే జగన్.